నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. ఇక డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో సిట్ ఆధ్వర్యంలో తిరుమల అధికారులు సమావేశం కానున్నారు. గత కొన్ని రోజులుగా చేపట్టిన దర్యాప్తుపై సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో సిబిఐ అధికారులతో పాటు సిట్ బృందం పాల్గొనుంది. భేటీ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ కొంతకాలంగా విచారిస్తోంది. తమిళనాడులో దింగిల్లోని ఏఆర్ డైరీ సహా నెల్లూరు వైష్ణవి డైరీలోనూ తనిఖీలు చేపట్టారు. తిరుపతి తిరుమలలో పర్యటించి కీలకమైన సమాచారం సేకరించారు సిట్ అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సిట్ ఆధ్వర్యంలో తిరుమల అధికారులు సమావేశం కానున్నారు. గత కొన్ని రోజులుగా చేపట్టిన దర్యాప్తుపై సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో సిబిఐ అధికారులతో పాటు సిట్ బృందం పాల్గొనుంది. భేటీ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ కొంతకాలంగా విచారిస్తోంది. తమిళనాడులో దింగిల్లోని ఏఆర్ డైరీ సహా నెల్లూరు వైష్ణవి డైరీలోనూ తనిఖీలు చేపట్టారు. తిరుపతి తిరుమలలో పర్యటించి కీలకమైన సమాచారం సేకరించారు సిట్ అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి గిరిధర్ ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గిరిధర్, తిరుమలలో సిట్ భేటీపై అప్డేట్స్ ఏంటి? అయితే నేడు లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఇవాళ కీలక సమావేశం అయితే నిర్వహిస్తుంది. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళ కార్యాలయం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్సీబీసీ భవన్ అయితే వాళ్ళు కేటాయించారు. గతంలో ఈ భవనంలో వాళ్ళు అయితే సిట్ బృందం అయితే సమావేశం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా సరే ఈ యొక్క దర్యాప్తు అయితే చేపట్టారు. తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్కి వెళ్ళినటువంటి మూడు బృందాలు కూడా సరే విడిపోయి ఏదైతే దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీలో కూడా వాళ్ళు సోదాలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఏదైతే నాయుడుపేటలో ఉన్నటువంటి వైష్ణవి డైరీకి కూడా వెళ్ళి వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీలో వాళ్ళు తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి ఏదైతే లడ్డు కొనుగోలుకు సంబంధించి ముడి సరుకులు ఏదైతే గోడం ఉంటుందో ఆ గోడంలో వెళ్ళి కూడా సరే వాళ్ళు తనిఖీలు నిర్వహించిన ఆ తర్వాత తిరుమలకి వెళ్లారు. తిరుమలలో కూడా సరే లడ్డు పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి తయారు చేస్తున్నటువంటి పోర్టు కార్మికులతో మాట్లాడిన పరిస్థితి అదేంది. అదేవిధంగా దిండిగల్కి సంబంధించి వాళ్ళ దగ్గర కొన్ని ఏదైతే మేము ఇచ్చినటువంటి నెయ్యి స్వచ్ఛమైంది అంటూ కూడా వాళ్ళు ఏదైతే చూపించారో దీనికి సంబంధించి కూడా సరే
సంబంధించి SMS ల్యాబ్ రిపోర్ట్ కూడా వాళ్ళు తీసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా ఈ యొక్క టోల్ గేట్లు ఎప్పుడెప్పుడు తిరుమలకు వచ్చాయి, ఆ రూట్ కి సంబంధించిన టోల్ గేట్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే ఏఆర్ డైరీ నుంచి తిరుపతిలో ఉన్నటువంటి సమీపంలో ఉన్న వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి ఎప్పుడు వెళ్ళాయి, అక్కడి నుంచి డైరీ తిరుమలకి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు దీన్ని గుర్తించారు, ఏదైతే ఫ్యాట్ ఉన్నట్టు అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టు ఎప్పుడు గుర్తించారు, దీనికి సంబంధించినటువంటి కీలక డాక్యుమెంటరీని కూడా సంబంధించి వాళ్ళ దగ్గర తీసుకున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఉన్నటువంటి నెయ్యిని కూడా వాళ్ళు ల్యాబ్ కు తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే ఇవాళ సిట్టు బృందం అయితే ఇప్పటి వరకు జరిగిన ఒక దర్యాప్తుకు సంబంధించి కూడా సరే వాళ్ళ ఒక రివ్యూ మీటింగ్ స్థాయిలో కూడా సరే ఒక కీలక సమావేశం అయితే తిరుపతిలో నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా సరే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీసిన అయితే ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కూడా సరే ఈ యొక్క బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ బృందం కూడా సరే నిరంతరం కూడా సరే ఈ యొక్క దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ బృందానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ ఒక రివ్యూ మీటింగ్ అయిన తర్వాత ఒక కీలక సమాచారం కూడా మీడియాకు అయితే చెప్పే పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం తిరుపతిలో ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గిరినాథ్.